ప్రజెన్స్ లేదు. 3 ఏళ్ల తర్వాత మాత్రం వాళ్ళు బయటకు వచ్చారు. వేరేస్ జగన్మోహన్ రెడ్డి ఒక ఏడాదిలోనే జనాల్ని రీచ్ అవుతున్నాడు, జనాల్ని పోగు చేసుకోగలుగుతున్నాడు. అంటే టీడీపీ కానీ కూటమి పక్షాల భాషలో వాళ్ళంతా కాలకేయ సైన్యం. ఒక 15,000 మందిని ప్రభుత్వం ఐడెంటిఫై చేసినట్టు సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పారు. అది నిన్న ఆ సంఖ్య 40,000కి చేరిందనేది కూడా ముఖ్యమంత్రి గారి మాటే. మొత్తంగా ఏంటంటే కాలకేయ సైన్యంతో వెళ్తున్నాడా, లేకపోతే ఇంకా ఇతరత్ర ఏమన్నా ప్రత్యేక ఏర్పాట్లు చేసుకొని పేమెంట్ బేసిస్ మీద వాళ్ళని దింపించుకుంటున్నాడా అనే విషయం పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలకు జనం పోటెత్తుతున్నారు. ఇది దట్ హాస్ బీన్ విజిబులీ నోటీస్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ప్రత్యేకించి బీజేపీ. ఈ అంశం మీద ఢిల్లీ ఏమనుకుంటోంది, జరుగుతున్న పరిణామాలు, మొన్న ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఏది, సత్తెనపల్లి వెళ్ళొచ్చిన తర్వాత నాగమల్లేశ్వర విగ్రహ ఆవిష్కరణ తర్వాత వచ్చి మీడియాతో మాట్లాడింది, చంద్రబాబు గారు ఆగ్రహించి కన్నెర చేసింది. ఈ విషయాలన్నింటి మీద మనతో స్పెషల్ డిబేట్లో మాట్లాడటానికి ఉన్నారు బాలా గారు, ఉభయ తెలుగు రాష్ట్రాల హైకోర్టు న్యాయవాది అండ్ పొలిటికల్ అనలిస్ట్. నమస్కారం అండి. అలాగే పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే రవికిరణ్ గారు. అండ్ అలాగే శేఖర్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి. టు స్టార్ట్ విత్ రవికిరణ్ గారు, ఈ మొత్తం 4 సంఘటనలు అండి, అంటే 1 by 1 క్రోడీకరించుకుంటూ వచ్చింది. 1 by 1 క్రోడీకరించుకుంటూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రత్యేకించి నిఘా విభాగాలు ఉంటాయి కదా, ఏ రాష్ట్రాల్లో ఏ పొలిటికల్ పార్టీ ఏ టర్న్ తీసుకుంటోంది, అలాగే దాని సబ్సిక్వెంట్ కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ అసెస్ చేసుకుంటున్నారు, మదింపు చేసుకుంటున్నారు. అంటే ఇదేదో జగన్మోహన్ రెడ్డిని భుజాన్ని ఎత్తేసుకుని తిప్పేద్దామనే ఆలోచన అయితే కాదు, కానీ జరుగుతున్న రాజకీయ పరిణామాలను మాత్రం కేంద్రం గమనిస్తోంది. ఏమంటారు? వాసుదేవన్ గారు, ముందుగా మీకు ప్యానలిస్ట్కి 990 వీక్షలందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అండి. చాలా సంతోషం, ఈరోజు విశాఖ యోగాంధ్ర గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించడం చాలా ఆనందదాయకం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకి అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు అండి. అయితే మీ అంశం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం అయితే సత్యసాయి జిల్లా నుంచి ఇప్పటి వరకు మీరు సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చెప్పారు. తెనాలి కావచ్చు, లేదా పొదిలి కావచ్చు, మొన్న పల్నాడు కావచ్చు, ఇవన్నీ ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తుంటే నిజంగా ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒక డిస్కషన్ అయితే మొదలైంది. ఏ రకంగా ఏంటి జరుగుతుంది సత్యసాయి జిల్లాలో? ఓ పక్కనేమో పరామర్శ అంటారు, పరామర్శ పేరు మీదేమో మొత్తం జిల్లాలందరూ తెల్లరమ్మంటారు, పోలీసులు బ్యారికేడ్లు పెట్టి అడ్డు పెట్టేస్తా అంటారు. చూడండి, 8 ఏప్రిల్ 1:02 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ ఖాతాలో వేసిన ట్వీట్ ఇది. 1 గంటకి ఏంటి, పోలీసులు బ్యారికేడ్లు పెట్టేస్తారు, అడ్డు పెట్టేస్తారు, మీరు అందరూ వచ్చేయండి అని చెప్పి. వాళ్ళందరూ వచ్చేసి హెలికాప్టర్ మీద పడిపోతే మళ్ళీ 2:33 మరో ట్వీట్ ఏంటి, అసలు కనీస భద్రత లేదు, జగన్ హతమార్చి చూస్తున్నారు, పోలీసులు కుట్ర పన్నుతున్నారు, భద్రత ఎక్కడా అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే ఒక పోలీసులు అడ్డు పెడతారనే వాళ్ళే, పోలీసులు ఏదైనా అయితే పోలీసు మీద తోసినారు. అక్కడ నుంచి మొదలు పెడితే ఆయన వ్యవహారం తెనాల్లో రౌడీ షీటర్ని, గంజా బ్యాచ్ ని పరామర్శించడం, ఆ తర్వాత బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించడం, ఆ బెట్టింగ్లు తన ప్రోత్సహించిన బెట్టింగ్ల ద్వారా మరణిస్తే వాళ్ళ యొక్క బెట్టింగ్లకి విగ్రహాలు ఆవిష్కరించడం. దీని క్లైమాక్స్ అక్కడ 2 చనిపోతే, ఆ యొక్క మొన్న ఈ పల్నాడులో 2 చనిపోతే ఆ యొక్క కాన్వాయి, ఆ ఊరేగింపు కారణంగా కనీసం సంతాపం తెలియజే దానిలో ఒక దళితులు అని చెప్పి అంటున్నారు, సింగయ్య దళితులు, కనీసం అయ్యో ఇలా పాపం ఇలా జరిగిందే అని ఒక ట్వీట్ లేదు, ఒక పరామర్శ లేదు, ఏమీ లేదు. అంతకు మించి జగన్మోహన్ రెడ్డి గారు యొక్క ప్రెస్ మీట్ నిన్న మొన్న ఏంటి ఏమన్నారు, ఏంటా డైలాగులు, అబ్బాయి నువ్వు సరిగ్గా చెప్పట్లేదు, సరిగ్గా చెప్పు అబ్బాయి నువ్వు చెప్పట్లేదు, ఏమ్మా చెప్పు ఏంటది, వైసీపీ పార్టీ 2023 అధికారంలోకి వస్తే రఫా పేకలు కోసేస్తా, మంచిదే కదా, దీంట్లో తప్పే ఉంది. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీని రన్ చేస్తున్న వ్యక్తి తలలు నరికేటువంటి మంచిదే అంటే ఇంకా ఆయనకి ఐసీసీ తీవ్రవాదులు కూడా. బుచ్చే చౌదరి గారు ఏమన్నారో కూడా చూద్దామండి ఒకసారి, మీ సౌకర్యం కోసం, మీ వెసులుబాటు కోసం. జరుగుతున్నాయి తప్పనిసరిగా కాదు, బుచ్చే చౌదరి గారు ఏమన్నారో కూడా చూద్దాం ఒకసారి. ఈసారి ప్లే చేయండి, లేకపోతే 2 నిమిషాలు ఆగైనా ప్లే చేయండి. ఈ లోపల రవికిరణ్ గారు మాట్లాడతారు. 2 నిమిషాలు ఆగి తొందర 2 నిమిషాలు ఆగి 2 ప్లే చేయండి, ఏంది ఇద్దరు ప్లే చేయండి. ఏంది ఎలాగ ముందర జగన్మోహన్ రెడ్డి గారు చూద్దామండి. ఈ లోపల జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో చూద్దాం. రపా గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రపా రపా నరికేస్తాం.
అదో పోస్టరా అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి అది. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ విట్టనే తప్పే, గడ్డ విట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా? ఆ మనిషికి టీడీపీతో ఇంత ముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయా? ఆ టీడీపీ సభ్యుడు కూడా మెంబర్షిప్ కూడా ఉన్నాడా? అంటే దాంట్లో వీళ్ళే పెట్టించినారా? పెదకూరపాటు నియోజకవర్గం సార్. ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా మరి? మనది బాగా చూడండి అబ్బా. అయితే సభ్యత్వం కూడా ఉందంట. మళ్ళీ ఏదైతేనేమి లే పాపం లేపో, మనం అయినా కానీ ఏదో మారినాడు అనుకుందాం, నేను సంతోషపడతాం. సార్ ఇందాక మీరు ఒక జీవో ఎక్స్ప్లెయిన్ చేశారు. టీడీపీ సింపథైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపం అని చెప్పి సంతోషపడ్డాం. మారి టీడీపీని రపా కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడ్డాం. గంగమ్మ జాతరలో